మీ టీవీ న్యూస్ కి స్వాగతం. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం సిరోల్ మండల కేంద్రంలో అన్నను అత్యంత కిరాతకంగా హత్య చేసిన నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. సిరోల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తొర్రూరు డీఎస్పీ కృష్ణకిషోర్ వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం సిరోల్ మండల కేంద్రంలో ఈ నెల 18వ తేదీన భూ వివాదంలో వల్లపు లింగయ్య కుమారులు భూతగాదాలో ఘర్షణ పడి వల్లపు కృష్ణ సన్ ఆఫ్ లింగయ్య వయస్సు 42 అనే వ్యక్తిని ఇద్దరు తమ్ములతో పాటు ముగ్గురు కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనపరుచుకున్నట్లు వెల్లడించారు. సిరోలు పోలీస్ స్టేషన్ పరిధి లోపల మొన్న 18th రోజు జరిగిన అన్నని తమ్ముళ్ళు హత్య చేసిన కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళని నేరస్తులను పట్టుకోవడం జరిగింది. దీని లోపల వల్లపు లింగయ్య అనే 75 years అతనికి ఇద్దరు భార్యలు ఉండేవాళ్ళు. ఇద్దరు భార్యలో మొదటి భార్యకు ముగ్గురు కూతుర్లు ఒక కొడుకు ఉన్నాడు. అతను వల్లపు కృష్ణ అని. అతను హైదరాబాద్లో వ్యాపారము తర్వాత ఉద్యోగం చేసుకుంటూ హైదరాబాద్లో నివసిస్తూ ఉండేవాడు. అతను వాళ్ళ మొదటి భార్య చనిపోతే రెండవ భార్యని అతను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆమె పేరు నరసమ్మ. అయితే ఆమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు పేరేమో మహేష్, ఒక కొడుకు పేరు నరేష్. ఇద్దరు అన్నదమ్ములు. ఇతనికి వల్లపు లింగయ్యకు దాదాపుగా 16 ఎకరాల పొలం ఉంది. ఆ పొలాన్ని 2 భాగాలుగా చేసి మొదటి భార్య పిల్లలకు 8 ఎకరాలు, మొదటి భార్య కొడుకుకు 8 ఎకరాలు, రెండో భార్య కొడుకులకు 8 ఎకరాలు పొలం చేసి ఉన్నాడు. దీని లోపల చిన్న భార్య కొడుకులు ఇద్దరు ఎప్పుడు గొడవ పడుతున్నారు. 16 సంవత్సరాల నుండి మొత్తం 3 భాగాలు చేయాలా, 2 భాగాలు ఎందుకు చేసినావు అంటే ఈ పెద్ద మనిషి ఒప్పుకోలేదు. 8 ఎకరాలు పెద్ద భార్య కొడుకుకు, మిగతా రెండో భార్య కొడుకుకు 8 ఎకరాలు, ఇద్దరు కొడుకులకు 8 ఎకరాలు చేస్తే దీని మీద 16 సంవత్సరాల నుంచి వీళ్ళ మధ్యన గొడవ నడుస్తూ గొడవ పెట్టుకున్నా ఉన్నారు భూమిని. ఇతను ప్రతిసారి వల్లపు లింగయ్య పోయి దున్నడానికి పోయినప్పుడు వల్లపు నరేష్, మహేష్ ఇద్దరు అన్నదమ్ములు అడ్డుపడుతూ వాళ్ళతో ఎప్పుడు గొడవ పడేవారు. మొన్న 18వ తారీఖు నాడు వల్లపు లింగయ్య మరియు ఆయన పెద్ద భార్య కొడుకు వల్లపు కృష్ణ మరియు వాళ్ళ అల్లుడు ముగ్గురు వాళ్ళు గోపాలరావు అని వాళ్ళు వచ్చి పొలాన్ని దున్నుతుంటే ఇతను వచ్చి దున్నదని గొడవపడ్డాడు. గొడవపడి ఇంటికి వెళ్ళిపోయి భార్యని తల్లికి చెప్పి మిగతా అన్నం తీసుకొని తర్వాత వాళ్ళ పెదనాన్న కొడుకైన వాళ్ళ రిలేషన్ ఉన్న నూనెపు వీరన్న అనే అతను సహాయంతో వచ్చి గొడవపడి వల్లపు కృష్ణని కత్తితో పొడవడం జరిగింది. తర్వాత వాళ్ళ ఫాదర్ అడ్డం పోతే అతన్ని కూడా గాయపరచడం జరిగింది. ఇలా నేను చంపితేనే మా పొలం మాకు వస్తుంది, మిగతా భాగం కూడా వస్తుందని అతని ఈ వల్లపు నరేష్, వల్లపు మహేష్ మరియు వాళ్ళ తల్లి వల్లపు నరసమ్మ, వాళ్ళ తన భార్య, తర్వాత వాళ్ళ కజిన్ అవుతున్న వాళ్ళ అన్న పెద్దన పాలైన నూనె వీరన్న వీళ్ళంతా కలిసి కుట్రపూరిత
ఖచ్చితంగా కృష్ణని అడ్డు తొలగిస్తే మొత్తం ఆస్తి మొత్తం మాకే అవుతుందని, ఆస్తి మొత్తం స్వాధీనం చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో అతన్ని హతమార్చడం జరిగింది. ఈరోజు మార్నింగ్ వాళ్ళు కామపల్లి అవుట్స్కట్స్ లోపల సత్యమాత టెంపుల్ దగ్గరికి హైదరాబాద్కు పోయి యాంటిసిపేటరీ బెయిల్, హైకోర్టుకు పోయి బెయిల్ తీసుకోవాలనే ఉద్దేశంతో నలుగురు వస్తే మా పోలీసు వారు పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీని లోపల వల్లపు మహేష్ అనే వ్యక్తి అబ్స్టాండింగ్లో ఉన్నాడు. అతను కూడా త్వరలోనే పట్టుకొని కోర్టుకు అప్పచేయడం జరుగుతుంది. దీని లోపల మంచి వర్క్ చేసిన ఈ కేసును తొందరలో డిటెక్ట్ చేయడానికి కారణమైన మరిపెడ సిఐ గారి ఆధ్వర్యంలో మరిపెడ సిరోలు ఎస్ఐ మరియు వాళ్ళ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించి వీళ్లకు ఎస్పీ గారికి రివార్డు కోసం ప్రపోజల్స్ పంపించడం జరుగుతుంది. కత్తితోని కత్తి షార్ప్ ఎడ్జ్డ్ కత్తిని ఉపయోగించడం జరిగింది. హత్యలు ప్రాణాలు తీయడం అనేది అది మంచి పద్ధతి కాదు. ఏదైనా సరే మధ్య మార్గంగా రాజీయత్నాలు చేసుకొని ఆస్తులకు సంబంధించిన గొడవలు ఉంటే పోలీసు వారి దృష్టికి కానీ లేకపోతే కోర్టు దృష్టికి పోతే పెద్ద మనుషుల విషయాన్ని మాట్లాడుకుంటే సెటిల్ అయ్యేదానికి కూడా వీళ్ళు ప్రాణాలను తీసుకునే వరకు పోతున్నారు. దాని ద్వారా వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ రోడ్డు మీద పడిపోతాయి. కాబట్టి ప్రజలందరికీ ఎవరైనా ఉంటే వాళ్ళకు పెద్ద మనుషుల ద్వారా కానీ లేకపోతే కోర్టులు ఉన్నాయి. ప్రాణం తీయడం వల్ల జరగాల్సిన వాళ్ళకేమీ ఆస్తులేమీ కలిసి రావు. కాబట్టి మా ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏంటంటే ఏదైనా సరే ప్రాణం తీయడం వలన నష్టమే జరుగుతుంది, ఒక ప్రాణం పోతుంది.